హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను కస్తూరి భిక్షపతి. నేను తెలంగాణలో జరిగిన 2022 ఎస్ఏ నోటిఫికేషన్లో ఫైర్ ఎస్ఏగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నా మెయిన్ స్కోర్ వచ్చేసి 251 మార్క్స్, నా ఈవెంట్ స్కోర్ వచ్చేసి 75 మార్క్స్. నేను ఇదెందుకు చెప్తున్నా అంటే ఇంట్రొడక్షన్ అనేది ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వీడియో చూసేవాళ్ళు, వాళ్ళకి నా గురించి తెలుస్తుంది అని చెప్పి ఇంట్రొడక్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వీడియో ఏంటంటే, నాకు లాస్ట్ టైం మనం చేసిన వీడియో కింద కామెంట్స్లో కానీ చాలామంది అడిగే క్వశ్చన్, ఇప్పుడు నా నార్మల్గా బయట కలిసిన వాళ్ళు కానీ ఎక్కడన్నా లైబ్రరీ దగ్గర ఎవరైనా కలిసిన వాళ్ళు కూడా, అన్న మీరు ఫాలో అయిన టైం టేబుల్ చెప్పండి, సో దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతాం, మాకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది, టైం టేబుల్ లేక ప్రిపరేషన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం, మీరు చెప్తే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది, చెప్పండి కొంచెం మీరు ఫాలో అయిన టైం టేబుల్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు నా టైం టేబుల్ చెప్పడం కంటే కూడా ఇప్పుడు నా టైం టేబుల్ మీకు సెట్ అవుతుందని రూల్ ఏం లేదు కదా, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో అట్లా నా ఒక్కడిదని కాకుండా నేను మన ఫ్రెండ్స్, మన లాస్ట్ టైం ఎస్ఐ సివిల్ ఎస్ఐ కానీ ఇట్లా డిఫరెంట్ జాబ్ వచ్చిన వాళ్ళని అడిగి ఒక 3-4 మెంబర్స్ని అడిగి, సో అందరికీ సెట్ అయ్యేటట్టు అంత జనరలైజ్ చేసి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసిన. సో అది దానికోసం కొంచెం టైం పట్టింది వీడియో చేయడానికి. సో వీడియోలో అది చూద్దాం మనం. సో టైం టేబుల్ ఎలా ఉండాలంటే, మనం ఎక్కువ ప్రయారిటీ కానీ మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది, ఎక్కువ టైం ఇవ్వాల్సింది సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి మనకి సిలబస్లో. ఆ సబ్జెక్ట్ దాని వెయిటేజ్ బట్టి మనం దానికి టైం ఇవ్వాలి, దానికి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఎక్కువ మార్క్స్ ఉన్న, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్కి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. సో దాని అనుగుణంగా దాన్ని బేస్ చేసుకొని టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఏంటంటే, మనం నార్మల్గా 5కి లేవడం అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుండి. అది మంచి హ్యాబిట్, మన వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి 5కి లేవడం అలవాటు చేసుకొని, సో 5 to 5:30 మనం జనరల్గా చేసే పనులన్నీ కంప్లీట్ చేసుకొని 5:30 to 7:30 ఏంటంటే మనకి ఫస్ట్ సెషన్ గ్రౌండ్. ఎందుకంటే మనకి మిగిలిన ఎగ్జామ్స్ లాగా కాదు కదా, ఇప్పుడు గ్రూప్స్ వీళ్ళకంటే ఈవెంట్స్ ఉండవు, ఓకే వాళ్ళు జస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ మనకు అట్లా కాదు, ఎస్ఏ కానిస్టేబుల్ అనేది అది మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ఈవెంట్స్ ఉండాలి, ఫిజికల్గా ఫిట్నెస్ కూడా ఉండాలి. కాబట్టి సో ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈవెంట్స్లో నీకు కొంచెం మంచి మార్క్స్ వస్తే బెటర్ కదా, ఫైర్ సివిల్ మిస్ అయినా ఏఆర్ టీఎస్ఎస్పీ లాంటివి ఉంటాయి. ఓకే, సో ఈవెంట్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్, అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఈవెంట్స్కి ఒక 2-3 months ముందే స్టార్ట్ చేస్తాం అంటే, అప్పుడు సడన్గా ఏదైనా ఇంజూరీ అయింది అనుకో, సడన్ సిన్ బోన్ పెయిన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఇబ్బంది అవ్వకుండా ఇప్పటి నుంచే స్లోగా స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు అలవాటై కొంచెం చాలా మంది కంటే మీరు ముందున్న వాళ్ళు ఉంటారు. సో కాంపిటీషన్లో చాలా మంది ఉంటాం మనం. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో దానికి 5:30 to 7 డైలీ ఒక 1 hour, 1 to 1.5 hour లైట్ జాగింగ్ కానీ ఇట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మన బాడీ కూడా అలవాటు పడుతుంది నోటిఫికేషన్ వచ్చేవారికి. సో ఇది చేయండి. డైలీ 5 to 7 అయితే గ్రౌండ్ చేసి రండి. సో గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మన ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అంత అయిపోయి మన సెషన్ 8:30కి స్టార్ట్ అవుతుంది. 8:30కి మన సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ అనేది మన బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది. సో ఏదన్నా చదివినా ఈజీగా గ్రాస్ప్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా స్టార్టింగ్ అనేది మనకు కొంచెం ఇబ్బంది ఉన్న సబ్జెక్టు లేదా మనకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే బెటర్. సో మన బ్రెయిన్ ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది. సో మన ఫస్ట్ సెషన్ ఏం చేసినామంటే 8:30 to 10:30 2 hours స్ట్రెచ్. ఇందులో అరిథమెటిక్ చేద్దాం. అరిథమెటిక్ ఎందుకంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఎస్ఐ ఎగ్జామ్లో అరిథమెటికే. ఎందుకంటే మెయిన్స్లో మనకి 100 marks ఉంటుంది, అరిథమెటిక్ రీజనింగ్ కలిపి 200 marks. సో 50% మార్క్స్ అరిథమెటిక్ రీజనింగ్. కాబట్టి దీనికి మీరు 50% టైం ఇచ్చినా కూడా తప్పలేదు, 60% ఇచ్చినా తప్పలేదు. సో ఎక్కువ టైం మీరు అరిథమెటిక్ రీజనింగ్కి ఇవ్వండి. సో 8:30 to 10:30 ఏంటంటే 2 hours మీరు అరిథమెటిక్ చేయండి. ఇది ఎందుకంటే మనం మార్నింగ్ అవర్స్లో మ్యాథ్స్ కాబట్టి బ్రెయిన్ కూడా తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది. సో ఫస్ట్ సెషన్ ఇది పెట్టడం జరిగింది, అరిథమెటిక్ 2 hours 8:30 to 10:30. సో నెక్స్ట్ సరే అరిథమెటిక్ చేసినాక బ్రెయిన్ ఆటోమేటిక్గా అలసిపోవడం జరుగుతుంది. ఒక బ్రేక్ తీసుకోండి, 10:30 to 11 మనం బ్రేక్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి, సో నెక్స్ట్ 11 to 12 ఒక 1 hour ఇక్కడ రీజనింగ్ చేయండి. 11 to 12 ఏంటి, 1 hour రీజనింగ్ చేయండి. సో అరిథమెటిక్ 2 hours అయిపోయింది, రీజనింగ్ 1 hour అయిపోయింది, 11 to 12. సో 12కి రీజనింగ్ అయిపోయిన తర్వాత ఓకే, అరిథమెటిక్ రీజనింగ్ అనే మెయిన్ సబ్జెక్ట్స్, ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అయిపోయినాయి. సో దాని తర్వాత 12 to 1 hour. ఈ 1 hourలో ఏం చేస్తారంటే, న్యూస్ పేపర్ చదవండి. డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది అలవాటు చేసుకోండి. అది చాలా మంచి హ్యాబిట్, మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది, కరెంట్ అఫైర్స్ రూపంలో మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో 1 hour మీరు న్యూస్ పేపర్ అనేది చదవండి. న్యూస్ పేపర్ చదివిన తర్వాత కూడా టైం ఉంటే, మీరు ఇప్పుడు మనకి మెయిన్స్ ఎస్ఏ ఎగ్జామ్ ఎలా అంటే, మెయిన్స్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 languages పేపర్స్ ఉంటాయి. అంటే ఓకే క్వాలిఫైయింగ్ పేపర్సే, కానీ చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మన అందరం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం, ఇంగ్లీష్ చాలా మందికి ఇబ్బంది అవుతుంటుంది. సో ఇప్పటి నుంచి మీరు డైలీ ఒక 1/2 hour 1 hour దాన్ని చేసుకుంటూ వెళ్తే మనకి మెయిన్స్ అప్పటికి ఈజీ అయిపోతుంది. క్వాలిఫైయింగ్ అనేది పెద్ద విషయం కాదు. మెయిన్స్ ఇంగ్లీష్ పేపర్ పోయి అందరూ క్వాలిఫై అవ్వలేక ఎగ్జామ్లో 260 marks వచ్చి కూడా జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. లాంగ్వేజెసే కదా, క్వాలిఫైయింగ్ కదా, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని చాలు, ఒక గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ పైన. సో అప్పటికి కొంచెం ఈజీ అయిపోతుంది. కాబట్టి 12 to 1 అవర్ గ్యాప్లో మీరు న్యూస్ పేపర్ చదివి ప్లస్ లాంగ్వేజెస్ కూడా టచ్ చేస్తూ వెళ్ళండి ఇప్పటి నుండి. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. కాబట్టి సో 1కి అయిపోతుంది. ఫస్ట్ సెషన్ అయిపోయింది, మనకి మార్నింగ్ సెషన్ అనేది అయిపోయింది. దీంతో ఏమేమి చేసినాం? ఇందులో మనం 2 అవర్స్ అర్థమెటిక్ చేసినాం, 1 అవర్ రీజనింగ్ చేసినాం, ఇంకా 1 అవర్లో మనం న్యూస్ పేపర్ కానీ లాంగ్వేజ్ అని చూసుకున్నాం. ఇది ఫస్ట్ సెషన్ అయిపోయింది. సో 1 to 3:30 అనేది గ్యాప్, బ్రేక్. ఇందులో మీరు లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోండి, పడుకోండి. ఫోన్ వాడకుండా పడుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్కి బ్రెయిన్ కొంచెం యాక్టివ్ ఉంటుంది. సో దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి 1 to 3:30 మీరు త్వరగా లంచ్ చేసి కొంచెం పడుకోవడానికి ట్రై చేయండి, రెస్ట్ తీసుకోండి, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి. సో అయిపోయింది. 3:30కి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి 3:30 to 4:30 అనేది మన జనరల్ స్టడీస్కి వస్తాం. మనకి పేపర్ 1 అయిపోయింది, అరిథమెటిక్ రీజనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు జిఎస్కి వస్తే, జనరల్ స్టడీస్కి వస్తే వెయిటేజ్ వైజ్ వెళ్దాం. మళ్ళీ ఇందులో కూడా ఎట్లా పడితే అలా చదవకుండా వెయిటేజ్ బట్టి, ఇప్పుడు సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి, ఆ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ బట్టి దానికి టైము కొంచెం ఎక్కువ ఇస్తూ కొంచెం తక్కువ ఇస్తూ సబ్జెక్ట్ బట్టి అలా చదువుతుంటే మనకి ఈజీ అవుతుంది. సో జిఎస్కి వచ్చేసరికి ముఖ్యంగా ఎస్ఐ ఎగ్జామ్కి, కానిస్టేబుల్ ఎగ్జామ్ వీటికి వస్తే తెలంగాణ మూమెంట్, ఎస్ఐకి మాట్లాడుకుంటే తెలంగాణ మూమెంట్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంటుంది మనకి. ఇప్పుడు లాస్ట్ టైం ఎగ్జామ్ది మెయిన్లో ఎక్కువ వచ్చింది. నేను దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను, వెయిటేజ్ బట్టి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒక వెయిటేజ్ వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జిఎస్లో ఎప్పుడైనా మూమెంట్, తెలంగాణ మూమెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇప్పుడు 3:30 to 4:30 ఫస్ట్ 1 అవర్ ఏం చేస్తారంటే టీఎస్ మూమెంట్ చదవండి, తెలంగాణ ఉద్యమం చదవండి. ఓకే, ఎక్కువ స్కోరింగ్ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. సో నెక్స్ట్ 4:30 to 5:30 హిస్టరీ, ఇండియన్ హిస్టరీ. ఎస్ఐ గురించి మాట్లాడుకుంటే ఇండియన్ హిస్టరీ, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ తర్వాత అన్ని ఎక్కువ మార్క్స్ వచ్చేది, అన్ని ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఇండియన్ హిస్టరీ నుంచే ఎస్ఐకి. కానిస్టేబుల్ అంటే వాళ్ళకి కానిస్టేబుల్ ఎగ్జామ్కి మూమెంట్ ఉండదు, ఎక్కువ తెలంగాణ హిస్టరీ నుంచి వస్తుంది, వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ బట్టి. ఎస్ఐ అయితే తెలంగాణ మూమెంట్ చదవండి, కానిస్టేబుల్కి అయితే తెలంగాణ చరిత్ర చదవండి. సో దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. ఓకే, ఇది. సో ఏంటి, 3:30 to 4:30 తెలంగాణ మూమెంట్ అయిపోయింది, 4:30 to 5:30 ఇండియన్ హిస్టరీ అయిపోయింది, భారతదేశ చరిత్ర అయిపోయింది. సో ఇప్పుడు 2 అవర్స్ 2 జిఎస్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి. సో 5 ఆల్మోస్ట్ జిఎస్ అంటే మరి బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి 5:30 to 6 అనేది బ్రేక్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్, అట్లా హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. 5:30 to 6 తీసుకున్నారు. సో నెక్స్ట్ 6 to 7 ఇంకో 1 అవర్ ఏం చేస్తారంటే జిఎస్లో 1 మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ నుంచి కూడా ఈ మధ్య చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. పాలిటీ నుంచి కూడా రీసెంట్గా ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసుకుంటే రీసెంట్ ఉన్న కేసెస్ కానీ ఇట్లా దీన్ని బట్టి క్వశ్చన్స్ వస్తున్నాయి కాంటెంపరీ ఇష్యూస్ పైన. సో అవి చూస్తూ చదివితే 1 అవర్ బెటర్. సో 6 to 7 పాలిటీ అయిపోయింది. సో సెషన్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 8:30 మొదలు పెడితే 7కి అయిపోయింది. కానీ ఇక్కడ 1 అవర్ ఏం చేస్తారంటే మీరు 7 to 8 అనేది మార్నింగ్ నుంచి మీరు ఏం చదివారు, 2 అవర్స్ అరిథమెటిక్ చేసినాం, 1 అవర్ రీజనింగ్ చేసినాం, 1 అవర్ న్యూస్ పేపర్ ప్లస్ లాంగ్వేజ్ చూసుకున్నాం, 1 అవర్ మూమెంట్ చదివినాం, 1 అవర్ హిస్టరీ చదివినాం, 1 అవర్ పాలిటీ చదివాం. ఇదంతా మీరు 7 to 8 అనే 1 అవర్ సెషన్లో మొత్తం రివైజ్ చేయండి. అంతా పొద్దున్నే చేంజ్ చదివిన మొత్తం 1 అవర్లో రివైజ్ చేస్తూ కంప్లీట్ చేయండి. సో 8కి మన సెషన్ క్లోజ్ అయిపోతుంది. ఇది. సో మార్నింగ్ 8:30కి మొదలు పెడితే నైట్ 8కి క్లోజ్ అయిపోతుంది. సో రివైజ్ చేసారు, మీకు ఈరోజు చదివినంతా మీకు ఒక ఐడియా వచ్చేసింది, అంత అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మనం ఏం చదివినాం, మూమెంట్, హిస్టరీ, పాలిటీ చదివినాం. జిఎస్కి వస్తే నెక్స్ట్ డే మీరు ఇంటర్చేంజ్ చేసుకోండి, దీన్ని జనరల్ సైన్స్ చదవండి, ఎకానమీ చదవండి, ఇట్లా ఇంటర్చేంజ్ ఒక రోజు ఒకటి ఇంటర్చేంజ్ చేసుకొని మీ వీలుని బట్టి మీ కంఫర్ట్ బట్టి చేసుకుంటే ఈజీగా అవుతుంది. సో ఇది 8కి అయిపోయింది. 8 తర్వాత మీకు డిన్నర్ చేసి వీళ్ళని త్వరగా పడుకుంటే బెటర్. ఎందుకు, మళ్ళీ మన నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేచి గ్రౌండ్కి వెళ్ళాలి కాబట్టి. ఓకేనా? ఈ టైం టేబుల్ హార్డ్లీ ఎంతో ఒక 7 అవర్స్ ఉందంటే 7 to 8 అవర్స్ సరిపోతుంది. ఈ 7 to 8 అవర్స్ మీరు నోటిఫికేషన్కి రావడానికి టైం ఉంది కదా, ఏప్రిల్ కదా. సో అప్పట్లోపు మీరు ఈ 7 to 8 అవర్స్ ఫాలో అవుతే సరిపోతుంది. అప్పటికి మీరు మంచి సిలబస్ బాగా కవర్ చేసిన వాళ్ళు అవుతారు, కాంపిటీషన్ కొంచెం ముందున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి ఇది కొంచెం ఫాలో అవుతే బెటర్. సో టైం అసలు వేస్ట్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా చదువుతారు, ఇంట్రెస్ట్ లేనప్పుడు చదివిన వాడే కొంచెం ముందు ఉంటాడు అందరికంటే. కాబట్టి అసలు రెస్ట్ తీసుకోకండి, టైం వేస్ట్ అసలు చేయకండి. కాబట్టి ప్రతి మూమెంట్ కౌంటే, ఎవ్రీ సెకండ్ కౌంట్స్ కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి రిలాక్స్ అస్సలు అవ్వకండి. సో అది నెక్స్ట్ వీడియో ఏంటంటే మన ఇందాక చెప్పిన కదా, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని ఇట్లా ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని ఒక టేబుల్ చేసి అది చేస్తా, వెయిటేజ్ మార్క్స్ బట్టి ఒక వీడియో చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి. ఓకేనా? సో ఇది వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తా. తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ అని కూడా అడుగుతున్నారు, దాని మీద కొంచెం వర్కౌట్ చేసి, సో ఎట్లా పడితే అట్లా చేయలేం, వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేయలేం కదా, కొంచెం టైం తీసుకొని దాన్ని బట్టి కూడా ఆలోచించి
అందరికీ సెట్ అవుతుందని ఆలోచించి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. రెగ్యులర్ అంటే రోజు అంటే కష్టం కదా. సో అట్లా చేస్తూ ఉంటా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తున్నా కాబట్టి. సో ఓకే, థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.